గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మనం ఈ ఒకటో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడేంటంటే మనకేమి ఇచ్చాడంటే ఫోకల్ లెంత్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆల్రెడీది మనకి ఇది ఇక్కడ ఏమంటే ఇక్కడ ఫోకల్ లెంత్ ఉంటది. ఈ పార్ట్‌లో ఫోకల్ లెంత్ ఉంటది. అంటే మనకి ఫోకల్ లెంత్ ఇచ్చాడు. ఈ డిస్టెన్స్ మనకి ఇచ్చాడు. మనకు కనుక్కోమంది ఏంటి? ఈ మొత్తం డిస్టెన్స్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ తెలుసు. మనకి ఏ డిస్టెన్స్ ఇచ్చాడు? ఇది సి, ఇది ఎఫ్, ఇది పి. దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాము. ఈ డిస్టెన్స్ మొత్తాన్ని మనం ఏంటంటామంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. మనకేమి ఇచ్చాడంటే ఈ డిస్టెన్స్ మనం ఏంటంటాం ఫోకల్ లెంత్ అంటాం. ఈ ఫోకల్ లెంత్ మనకు 50 ఇచ్చాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2ఎఫ్ అంటే ఈ ఆర్ ఈజ్ ఈక్వల్ 2ఎఫ్ ప్రకారం మనకు ఆల్రెడీ ఎఫ్ వాల్యూ ఇచ్చాడు. ఫోకల్ లెంత్ ఇచ్చాడు. ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 50 సెంటీమీటర్స్ ఇచ్చాడు. కాబట్టి ఏంటంటే ఆర్ ఈక్వల్స్ టు ఏమవుద్దంటే 2 ఇంటూ 50 అవుద్ది. అంటే ఏమవుద్దంటే మొత్తం 100 సెంటీమీటర్స్ అవుద్ది. చాలా సింపుల్. ఏంటంటే మనకు ఆల్రెడీ ఈ డిస్టెన్స్ 50 ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనకి ఈ డిస్టెన్స్ మనకు వస్తుంది. ఎందుకంటే దీనికి ఆఫ్ ఉంటుంది కాబట్టి ఇది. ఓకేనా? ఇది ఒకటో క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ నేను కొన్ని మాత్రమే చేస్తాను. మిగతాది మళ్ళీ మీరు చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ నేను చెప్పిస్తే మళ్ళీ బాగోదు కదా, అందుకోసం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5th క్వశ్చన్. ఒకసారి 5th క్వశ్చన్ చదివితే ఏమి ఇచ్చాడంటే ఆల్రెడీ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే an object 4 cm size. An object 4 cm size is placed at a distance of 25 cm from a concave mirror. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కన్కేవ్ మిర్రర్ గీసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ఉంది కానీ మళ్ళీ ఇంకోసారి నేను గీస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక కన్కేవ్ మిర్రర్. కన్కేవ్ మిర్రర్లో ఏమేమి ఇచ్చాడు? ఫోకల్ లెంత్ ఇచ్చాడు 15. అంటే ఇది ఎఫ్ అవుద్ది, ఇది సి అవుద్ది, ఇది పి అవుద్ది. ఈ డిస్టెన్స్ మనకు ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంటే ఈ ఫోకల్ లెంత్ 15 అంటే ఇక్కడ ఏమవుద్దంటే -15 అవుద్ది. మైనస్ ఎందుకంటే ఇది ఈ సైడ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇచ్చాడు? 25 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉందంట. అంటే ఈ డిస్టెన్స్ 15 అయినప్పుడు ఈ డిస్టెన్స్ 15 అవుద్ది. అంటే మొత్తం 30 అవుద్ది. అండ్ 25 అంత ఈ మధ్యలో ఉంటుంది. ఈ మధ్యలో ఇమేజ్ ఉంది. ఈ మధ్యలో ఇమేజ్ ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ -25 అవుద్ది. ఎందుకంటే ఈ సైడ్ ఉంది కాబట్టి. మనకి ఇప్పుడు ఏం కనుక్కోమంటాం? ఫైండ్ ద పొజిషన్. మనకి పొజిషన్ అంటే ఇమేజ్ ఎక్కడ వస్తుంది. ఆల్రెడీ మనకి ఇది ఆల్రెడీ తెలుసు. ఇదేంటంటే సెకండ్ ఇమేజ్. ఇదేంటంటే ఆల్రెడీ సెకండ్ ఇమేజ్ ఇక్కడ నేను గీసాను. మనకు ఆల్రెడీ ఈ డిస్టెన్స్ ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడంటే ఈ డిస్టెన్స్ 15 ఇచ్చాడు. ఈ డిస్టెన్స్ 15 అంటే -15 అవుద్ది. ఆల్రెడీ ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? -25 అంటే ఇదేమవుద్దంటే ఇది యూ అవుద్ది. ఇదేమవుద్దంటే ఇది ఎఫ్ అవుద్ది. ఇదేమవుద్ది? ఎఫ్ అవుద్ది. మనకి ఏం కనుక్కోమంటే పొజిషన్ ఆఫ్ ఇమేజ్ కనుక్కోమండు. నేచర్ హైట్ కూడా కనుక్కోమండు. హైట్ ఆఫ్ ఇమేజ్. కాబట్టి మనం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ కనుక్కుందాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి కనుక్కుంటాం? పొజిషన్. మనకి ఇచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ హైట్ ఆఫ్ ఇమేజ్ ఇచ్చాడు. హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు. హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏమవుద్ది? హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ అవుద్ది. ఇంకోటి ఏంటంటే డిస్టెన్స్, ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి? ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో ఉంది? 25 సెంటీమీటర్స్లో ఉంది. కాబట్టి యూ ఈక్వల్స్ టు ఏమవుద్ది అంటే -25 సెంటీమీటర్స్ అవుద్ది. ఇంకోటి ఏంటి? నెక్స్ట్ ఏంటంటే ఫోకల్ లెంత్ ఇచ్చాడు. ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. 15 ఎంత? -15 డిగ్రీస్, -15 సెంటీమీటర్స్ అవుద్ది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ కనుక్కుందాం. పొజిషన్ కనుక్కోవాలంటే ఆల్రెడీ మనకు ఒక ఫార్ములా తెలుసు. దానికే మనం మిర్రర్ ఫార్ములా అంటాం. ఏమంటాం మనము? మిర్రర్ ఫార్ములా. మనకి ఇక్కడ హింట్ ఏంటంటే మనకు ఆల్రెడీ మనకి ఇది సెకండ్ డయాగ్రామ్ కాబట్టి సెకండ్ డయాగ్రామ్ సి తర్వాత రావాలి. మనకేంటి ఇమేజ్ అంటే సి తర్వాత రావాలంటే మన ఆన్సర్ ఆబ్వియస్లీ మనకి ఎంత రావాలంటే ఇది 15 మొత్తం 30 కాబట్టి 30 కంటే ఎక్కువ రావాలి మన ఆన్సర్ 30 కంటే ఎక్కువ రావాలి. అది కూడా -30 కంటే ఎక్కువ రావాలి. ఎందుకంటే ఇటు పక్క ఇమేజ్ ఏర్పడుతుంది కాబట్టి నెక్స్ట్ మనం చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు మిర్రర్ ఫార్ములా ఏంటి? 1/v ప్లస్ 1/u ఈక్వల్స్ టు 1/f. ఇది మిర్రర్ ఫార్ములా. ఈక్వల్స్ టు 1/v కావాలి మనకి. ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 1/f మైనస్ 1/u అవుద్ది. ఈక్వల్స్ టు 1/v ఏమవుద్ది? 1/f అంటే f అంటే ఎంత? -15 మైనస్ 1/u -25. ఇక్కడ రాద్దాం. ఏమవుద్దంటే -15 ఈక్వల్స్ టు ఇది మైనస్ ప్లస్ 1/25 అవుద్ది.
అంటే ఏమవుద్ది అంటే ఇక్కడ 75 అవుద్ది, -5 + 3 అవుద్ది, -2/75 అవుద్ది, ఈక్వల్స్ టు ఏమవుద్దంటే వి వాల్యూ -37.5 అవుద్ది. వచ్చింది మనకు ఆన్సర్. ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్లో ఉంది ఈ క్వశ్చన్ కూడా, మనం ఆల్రెడీ చాలాసార్లు చేసాము. సేమ్ అదే క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే వి వాల్యూ మనకు వచ్చింది, వి వాల్యూ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనకి ఏం కనుక్కోమండవు అంటే ఇక్కడ ఆ నేచర్ కనుక్కోమండవు. నెక్స్ట్ ఏంటంటే నేచర్ అంటే పొజిషన్ ఇప్పుడు ఎక్కడ వస్తుంది, అంటే ఎక్కడ వస్తుంది, పొజిషన్ ఎక్కడ వస్తుంది నార్మల్గా మనకు ఆల్రెడీ తెలుసు. పొజిషన్ 37.5 వచ్చింది, -37 అంటే సికి దాటించి వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే సికి అవతల, ఇక్కడ మనకు సి ఉంది కదా, సికి అవతల వస్తుంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఇమేజ్ వచ్చింది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టే మనం వెరిఫై చేస్తే. నెక్స్ట్ నేచర్ కనుక్కుందాం. ఇక్కడ ఏంటంటే నేచర్ కనుక్కునేటప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకి వి అనేది నెగిటివ్ వచ్చింది, వి ఈజ్ నెగిటివ్ వచ్చింది. ఈ వి నెగిటివ్ వచ్చిందంత అర్థం ఏంటంటే నెగటివ్. ఈ వి నెగిటివ్ వచ్చిందంత అర్థం ఏంటంటే ద ఇమేజ్ ఫార్మ్డ్ in front of the mirror అంటే ఏంటంటే ఇక్కడ కనుక మనకి ప్లస్ వచ్చింటే బిహైండ్ ది మిర్రర్ అంటే మిర్రర్ వెనకాల వచ్చింది మనకి ఇమేజ్, కానీ మనకి ముందు వచ్చింది కాబట్టి ఏంటంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ అనమాట. అంటే నెగిటివ్ వచ్చింది కాబట్టి అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇది మళ్ళీ ఏంటంటే ఆ రియల్ అండ్ ఇన్వర్టెడ్, రియల్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కన్కేవ్ మిర్రర్ ఆర్ ఇన్వర్టెడ్. ఇప్పుడు ఏంటంటే ఇది రియల్ ఇమేజెస్, ఇదేంటిది రియల్ ఇమేజ్. ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ ఏర్పడింది, అది కూడా మనకి రివర్స్లో వచ్చింది. రియల్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై కన్కేవ్ మిర్రర్స్ ఆర్ ఇన్వర్టెడ్. ఇది నేచర్ అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ అనమాట, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఈ నెగిటివ్ సైన్ అనేది ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ మనకి ఇమేజ్ ఏర్పడింది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ ఏం కొనుక్కోవాలంటే హైట్ కనుక్కోవాలి. హైట్ ఆల్రెడీ మనకు తెలుసు, m ఈక్వల్స్ టు h డాష్ బై h ఈక్వల్స్ టు -v/u. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనకు ఆల్రెడీ h డాష్ ఈక్వల్స్ టు -v/u ఇంటూ ఏంటి h అవుద్ది ఈక్వల్స్ టు -37.5. ఇది ఒక మైనస్, ఇంకో మైనస్, ఫార్ములా ఒక మైనస్ బై 25. u వాల్యూ ఎంత -25 అవుద్ది ఇంటూ h ఎంత 4 వచ్చింది మనకి, ఏమొచ్చింది 4 వచ్చింది. కాబట్టి ఏమవుద్దంటే ఈ మైనస్ పోద్ది, ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్, 2 టైమ్స్ అంటే ఏమొస్తుందంటే -6 వస్తుంది, -6 సెంటీమీటర్స్. ఇక్కడ ఏంటంటే మైనస్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ వచ్చిన మైనస్ ఏంటంటే h డాష్లో వచ్చిన మైనస్ ఏంటంటే h డాష్ వాల్యూ -6 వచ్చింది. ఇక్కడ వచ్చిన మైనస్ ఎందుకు అంటే ఇమేజ్ అనేది రివర్స్లో ఉందని చెప్పడానికి. ఇమేజ్ రివర్స్లో ఉంది, ఇమేజ్ తల హైట్ 6 సెంటీమీటర్ అనమాట. అదే ఇంతలోగా ఆన్సర్. ఇమేజ్ సైజ్ వచ్చింది మనకి. నేచర్ ఏమని చెప్పాము, రియల్ అండ్ ఇన్వర్టెడ్ చెప్పాము. నెక్స్ట్ ఇంకోటి ఏమొచ్చిందంటే ఎంత డిస్టెన్స్లో ఏర్పడది, 37.5 డిస్టెన్స్లో ఫ్రంట్ సైడ్ ఏర్పడది. ఇది సెకండ్, ఇది 5th వన్. నెక్స్ట్ 7th వన్ చూద్దాం మనం. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వన్. మిగతావన్నీ కూడా మీరు ఇదే విధంగా చేయాలి, ఎందుకంటే అన్ని నేను చెప్పి మరి మీకేం రావాలి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి బొమ్మ గీసుకుందాం. కన్వెక్స్ మిర్రర్, ఇది కన్వెక్స్ మిర్రర్లో హైట్ ఆఫ్ ఇమేజ్ ఎంత, హైట్ 2.5 హైట్ అంటే ఏంటిది h హైట్ ఆఫ్ ఇమేజ్, HO అంటాం మనము. HO అనొచ్చు, h కూడా అనొచ్చు.
25 సెంటీమీటర్స్ ఎంత డిస్టెన్స్లో ఉంది? 25 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అంటే ఏంటి? u ఈక్వల్స్ టు -25 వస్తుంది. ఇంకోటి ఫోకల్ లెంత్ 20. ఫోకల్ లెంత్ ఎంత? ఫోకల్ లెంత్ 20. ఇక్కడ ఏంటంటే ఫోకల్ లెంత్ మనకి ఇమేజ్ ఇక్కడ లెన్స్కి ఈ పక్కన ఏర్పడుతుంది. సారీ, అంటే మిర్రర్కి ఈ సైడ్ ఉంది కాబట్టి మనకి మైనస్ వస్తుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా ఏంటని. నార్మల్గా ఇటు పక్క ఉంది మొత్తం ప్లస్, ఇటు పక్క ఉంది మొత్తం మైనస్, పైకి ఉందంత ప్లస్, కిందకు ఉందంత మైనస్. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏమొచ్చిందంటే u ఈక్వల్స్ వచ్చింది. u ఈక్వల్స్ సారీ ఏంటంటే u ఈక్వల్స్ వచ్చింది -25. ఇప్పుడు ఏం కనుక్కోమండి అంటే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్, నేచర్, సైజ్ కనుక్కోమండు. ఇప్పుడు u ఈక్వల్స్ ఉంది, f ఈక్వల్స్ ఉంది, f ఈక్వల్స్ 20 ఉంది. ఇంకోటి ఏంటంటే v కనుక్కోవాలి. v అంత తెలుసు కదా, ఆ v అంతే పొజిషన్ అనమాట. v ఎక్కడ వస్తుందో అదే మన పొజిషన్ అవుద్ది. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఇక్కడ మిర్రర్ ఫార్ములా వన్ బై వి ప్లస్ 1/u ఈక్వల్స్ టు 1/f. ఇక్కడ ఏంటంటే 1/v ఈక్వల్స్ టు 1/f మైనస్ 1/u. మనకు వచ్చిన ఆన్సర్ ఎప్పుడు కూడా ప్లస్లో రావాలి, ఎందుకంటే మనకి మిర్రర్ బ్యాక్ సైడ్ ఏర్పడుతుంది కాబట్టి ఇమేజ్ అంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1/v ఈక్వల్స్ టు 1/f. f మీన్స్ 20 మైనస్ ఆఫ్ 1/u. u అంటే -25. ఇప్పుడు ఏమవుద్దంటే 1/v ఈక్వల్స్ టు 1/20 ప్లస్ 1/25. ఎల్సిఎం ఎంత అవుద్ది? 50, 75, 100 అవుద్ది. అంటే ఇది 5 టైమ్స్, ఇది 4 టైమ్స్, అంటే 9/100 అవుద్ది. 9/100 అవుద్ది. 1/v అంది అంటే v ఈక్వల్ స్టేట్ అవుతుంది 100/9 అవుద్ది. 100/9 వాల్యూ ఏంటంటే 100/9 ఆల్మోస్ట్ 11.11 ఇలా వస్తుంది. అంటే మనకి ఇక్కడ v వాల్యూ వచ్చింది. v వాల్యూ ఎంత వచ్చింది మనకు ఆల్రెడీ తెలుసు. ఈ fకి pకి fకి మధ్యన మనం రావాలి ఆన్సర్. అది కూడా వచ్చింది కదా, pకి fకి మధ్యన అంటే 0కి 20కి మధ్యన రావాలి. 0కి 20కి మధ్యన వచ్చింది ఆన్సర్. మనం చేసింది కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ కడదాం. మ్యాగ్నిఫికేషన్ ఎందుకంటే ఇక్కడ ఏం అడిగాడంటే నార్మల్గా సైజ్ అడిగాడు, ఆ నేచర్ సైజ్ కూడా కడదాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే మనం కొన్నిసార్లు చేసినప్పుడు ఎలా చేస్తామంటే మ్యాగ్నిఫికేషన్ ఫస్ట్ కట్టి వచ్చిన మ్యాగ్నిఫికేషన్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాగ్నిఫికేషన్ h'/h ఈక్వల్స్ టు -v/u. సరే డైరెక్ట్గా కడదాం మనము. ఈక్వల్స్ టు h' ఈక్వల్స్ టు ఏమవుద్దంటే -v/u ఇంటూ h అవుద్ది. కొన్నిసార్లు ఏమవుతుంది ఈ వాల్యూకే మనం మ్యాగ్నిఫికేషన్ వాల్యూ అంటాం. మనం మ్యాగ్నిఫికేషన్ కట్టి ఇంటూ h చేసినా సరే హైట్ వస్తుంది. మనం డైరెక్ట్ కట్టేద్దాం. ఇప్పుడు -v అంటే -25. సారీ ఎంత వచ్చింది v వాల్యూ? సారీ ఇప్పుడు ఏంటంటే -v మైనస్ వేసాం ఆల్రెడీ సింబల్. v వాల్యూ ఏంటంటే 100/9 వేసుకోవాలి. ఇక్కడ 100/9/u. u ఎంత వచ్చింది? u వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు, u వాల్యూ -25 ఇంటూ ఆల్రెడీ మనకి సైజ్ ఆఫ్ ఇమేజ్ మనకి ఎంత ఇచ్చాడు? 2.5 ఇచ్చాడు. 2.5 కాబట్టి సైజ్ ఆఫ్ ఇమేజ్ ఏమవుద్దంటే 2.5 అంటే 10/4. 2.5 అంటే 10/4 ఈక్వల్స్ టు ఏమవుద్దంటే మైనస్ కట్ అయిపోద్ది. మైనస్ కట్ అయిపోద్ది. 25 1 టైమ్స్ 25 4 టైమ్స్, ఈ 4 కూడా 4 కట్ అయిపోద్ది. 10/9 వస్తుంది. ఎంత వస్తుంది? 10/9 వస్తుంది. 10/9 వాల్యూ ఏమవుద్దంటే ఆల్మోస్ట్ 1.11 అవుద్ది. ఇదేంటంటే హైట్ ఆఫ్ ఇమేజ్. మనకు తెలుసు ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు నార్మల్గా మన ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ సైజ్ చిన్నదే వస్తుంది. కాబట్టి మనకు ఆబ్జెక్ట్ సైజ్ 2.5 వచ్చినప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ సైజ్ 2.5 వచ్చినప్పుడు ఇమేజ్ సైజ్ ఎంత వచ్చింది మనకి? 1.1 వచ్చింది. 1.1 వచ్చింది అంటే 10/9 వచ్చింది. అంటే మనకు వచ్చింది కరెక్టే అనమాట. మనం చేసిన ప్రాసెస్ చాలా కరెక్టే. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేచర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ రాద్దాం.
నేచర్ ఏంటంటే ఇప్పుడు సైజ్ కట్టాం మనము, ఇదేంటిది సైజ్ కట్టాం, సైజ్ ఆఫ్ ఇమేజ్ కట్టాము. నేచర్ ఏంటంటే వి ఈజ్ పాజిటివ్ కాబట్టి ద ఇమేజ్ ఫార్మ్డ్ బిహైండ్ ది మిర్రర్, ద ఇమేజ్ ఫార్మ్డ్ బిహైండ్ ది మిర్రర్. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు, ఇక్కడ కనుక మైనస్ వచ్చింటే ఇమేజ్ ఇటు వచ్చింది, ప్లస్ వచ్చింది కాబట్టి ఇమేజ్ ఇటు వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడు కూడా కన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడు కూడా ఇమేజ్ అంది మనకి ఈ పక్క ఏర్పడుతుంది, ఆ పక్క ఏర్పడిందంటే మనం చేసిన క్వశ్చన్ ఆన్సర్ తప్పని అర్థం అనమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అది కాబట్టి ఏంటంటే సిన్స్ ఎం ఈజ్ పాజిటివ్, ఎం అంది పాజిటివ్ వచ్చింది, అది మ్యాగ్నిఫికేషన్ వాల్యూ మనకి పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇమేజ్ ఈజ్ ఎరెక్ట్. అంటే ఇప్పుడు ఏం లేదు, ఇది వచ్చింది కదా, ఈ వాల్యూ ఎంత వచ్చింది, హెచ్ డాష్ వాల్యూ ప్లస్లో వచ్చిందంత అర్థం ఏంటి అంటే హెచ్ డాష్ ఈజ్ పాజిటివ్ కనుక ఏమవుద్దంటే ద ఇమేజ్ ఈజ్ ఎరెక్ట్ అదనమాట. అంటే ఇంకోటి ఏంటి, విర్చువల్ అండ్ ఎరెక్ట్ అవుద్ది, విర్చువల్ అండ్ ఎరెక్ట్. ద ఇమేజ్ ఈజ్ విర్చువల్ అండ్ ఎరెక్ట్, విర్చువల్ అంటే ఏంటంటే ఫేక్ ఇమేజ్, ఎరెక్ట్. ఎందుకు ఫేక్ ఇమేజ్ అంటే అవి డైరెక్ట్గా కలలేదు, మనం ఇక్కడ పెంచుకున్నాం, ఈ విధంగా కలిసింది, ఈ లెన్స్కి ఈ పక్క కలిసింది కాబట్టి మిర్రర్కి అది అంతే అయిపోయింది. మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొన్ని మనకు అర్థమైనాయి. సైజ్ మనం కొనుక్కున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ కనుక్కున్నాము. పొజిషన్ ఎక్కడ వచ్చిందంటే మనం ఇక్కడ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ ఎక్కడ వచ్చిందంటే పొజిషన్ ఏంటంటే బిట్వీన్ పి అండ్ ఎఫ్ అయింది. తర్వాత సైజ్ ఎంత వచ్చింది 1.11 అంటే పొజిషన్ అయింది, సైజ్ అయింది. నేచర్ ఏంటి విర్చువల్ అండ్ ఎరెక్ట్ అంతే అనమాట. మిగిలినవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా చేస్తారు.